Hi students, welcome to JAYADEV Academy. Myself Rajesh from Mechanical Engineering Department. మనం ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ పోస్ట్లో మనం ఇప్పుడు ఇంజనీరింగ్ మెకానిక్స్ గురించి మనము డిస్కస్ చేసుకుందాము. ఇంజనీరింగ్ మెకానిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా సమ్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్ అండ్ ఆల్సో కొన్ని మనము థియరీస్ కానివ్వండి, తర్వాత దాని డెరివేషన్స్, దాని యొక్క లాజిక్స్ మనం అప్లై చేస్తే వీ కెన్ సాల్వ్ ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ఇంజనీరింగ్ మెకానిక్స్లో మనం ముందు కొన్ని వీడియోస్ డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు మనము ఈ టాపిక్లో మనం ఫోర్స్ సిస్టమ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. తర్వాత మూమెంటమ్ ఆఫ్ ఇనర్షియా గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటో మనం డిస్కస్ చేసుకుందాము. తర్వాత దానికి రిలేటెడ్గా సమ్ ప్రాబ్లమ్స్ ఆల్సో వీ విల్ స్టార్ట్. సో యాజ్ యూ సీ ఇన్ ద ఇనిషియల్ క్లాసెస్లో మనము ఫస్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ చాప్టర్ 1లో స్టాటిక్స్, రెజల్యూషన్ ఆఫ్ ఫోర్స్, ఈక్విలిబ్రియం ఫోర్సెస్, పారలోగ్రామ్, తర్వాత పాలిగన్ లా ఆఫ్ ఫోర్సెస్ ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాము. సెకండ్ పార్ట్లోకి వచ్చేసరికి ఫ్రీ బాడీ డయాగ్రామ్, అంటే ఒక స్పేస్లో ఒక ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆ ఫ్రీ బాడీ డయాగ్రామ్ యొక్క సి అనేది, దాని యొక్క మాస్ అనేది ఎట్లా ఉంటుంది, వెయిట్ అనేది ఎట్లా ఉంటుంది, ఫోర్స్ అప్లై చేస్తే ఎలా ఉంటుందో దానికి కొన్ని మనం ఫిగర్స్ ద్వారా చూసాము. నౌ ఇఫ్ యూ సీ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ స్క్వైర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, సెమీ సర్కిల్, వీటికి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ కూడా మనము డిస్కస్ చేసుకున్నాం. ఈ ఫార్ములాస్ మనకి ఎంసీక్యూలో వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటర్ ఆఫ్ గ్రావిటీ కానివ్వండి, సెంటర్ ఆఫ్ మాస్ కానివ్వండి, ఒక స్క్వైర్కి ఫార్ములా ఏంటి అని 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీరు కరెక్ట్ ఆప్షన్ మీరు టిక్ చేయాలి. దానికి అనుగుణంగా మనము కొన్ని టేబుల్స్లో లాస్ట్ వీడియోస్లో మనము డిస్కస్ చేసుకున్నాం. నౌ విల్ సీ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫర్ కాంపోజిట్ మెటీరియల్స్ బై యూజింగ్ analytical method for the T sections, L sections, I sections and other sections. దీని గురించి మనం ఇప్పుడు వీడియోలో మనము డిస్కస్ చేసుకుందాం. సో ద టాపిక్ హియర్ ఈజ్ ఫోర్స్ సిస్టమ్స్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫోర్స్ సిస్టమ్? సో మనము ఇందాక స్కేలార్ క్వాంటిటీ, వెక్టార్ క్వాంటిటీ అనే ముందు ఇనిషియల్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు దానికి సంబంధించిన ద ఫోర్స్ సిస్టమ్స్ ఏంటో మనము డిస్కస్ చేసుకుందాం. ఫోర్స్ సిస్టమ్, ద డైరెక్షన్ అండ్ ద పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఏ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫోర్స్ సిస్టమ్లో ఏంటి, ఏ డైరెక్షన్లో మనకి ఫోర్స్ అప్లై అవుతుంది, దానికి రిజల్టెంట్ అనేది ఎలా వస్తుంది. నౌ ఇఫ్ యు సీ ద ఫోర్స్, మ్యాగ్నిట్యూడ్ పి, డైరెక్షన్ అంటే ఇది డైరెక్షన్ యారో, మ్యాగ్నిట్యూడ్ పి అండ్ ద పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఏ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. ఫోర్స్ సిస్టమ్ మనం అప్లై చేయడానికి దీస్ ఆర్ ద ఇంపార్టెంట్, రైట్? సో ద చేంజ్ ఇన్ ఎనీ ఆఫ్ ద 3 స్పెసిఫికేషన్స్ విల్ ఆల్టర్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద బ్రాకెట్. సో ఈ 3 చేంజెస్లో, మ్యాగ్నిట్యూడ్లో, డైరెక్షన్లో, పాయింట్ ఆఫ్ అప్లికేషన్లో, ఈ మూడిట్లో ఏ చేంజ్ చేసినా కూడా మనకి యూ కెన్ గెట్ ద చేంజెస్ ఇన్ ద బ్రాకెట్. నౌ ఇఫ్ యు సీ ద ఫోర్స్ ఈజ్ ఎ వాట్ టైప్ ఆఫ్ వెక్టర్, ఫిక్స్డ్ వెక్టర్, రైట్? సో రిజిడ్ బాడీస్లో ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఈ మీనింగ్కి దిస్ ఈజ్ అ మీనింగ్, రైట్? సో అంటే ఏంటి, ఏ దిస్ ఎ పాయింట్ పి. ఇప్పుడు ఈ 3 కాన్సెప్ట్స్, ఏది, ఏ అనే పాయింట్, యారో, పి చేంజ్ అయితే ఆటోమేటికల్లీ దాని ఎఫెక్ట్స్ కూడా మనకి చేంజ్ అవుతుంది. నౌ ఇఫ్ యు సీ ఫ్రమ్ ద ఎగ్జాంపుల్, in case of rigid bodies the line of action of force is important, okay? So not its point application. If you are interested in only the resultant external effects of the force, we will treat most forces as external force and internal force. ఇక్కడ ఒక గోడకి ఒక ఆబ్జెక్ట్ ఫిక్స్ చేశారు చూడండి, ఇది 3D వ్యూ, ఇది 2D వ్యూ. సో గోడకి ఒక ఆబ్జెక్ట్ ఫిక్స్ చేసినప్పుడు, బ్లూ కలర్ ఆబ్జెక్టు, దాని యొక్క ఫోర్స్ అని దానికి ఒక జస్ట్ ఒక మెకానికల్ లింకేజ్ పెట్టాము. దాని యొక్క ఫోర్స్ మనకి ఒక యాంగిల్లో ఉందనుకోండి, ఏది యాక్సిస్కి యాంగిల్లో ఉందనుకోండి. సో దిస్ యాక్సిస్, దిస్ మేకింగ్ అన్ యాంగిల్ విత్ ద థీటా పి. నౌ ద కేబుల్ టెన్షన్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ మనకి కేబుల్ టెన్షన్ వైర్. సో మనం ఇక్కడ ఫిక్స్ చేసి, హింజ్ ఫిక్స్ చేసి కేబుల్ టెన్షన్ మనము పి అంటున్నాం. సో దీంట్లో మనకి ఎన్ని రకాల ఫోర్సెస్ యాక్ట్ అవుతుంది, 2 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్, ఎక్స్టర్నల్ ఫోర్స్ అండ్ ఇంటర్నల్ ఎఫెక్ట్. సో ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏంటో చూడండి, ద ఫోర్సెస్ అప్లైడ్, ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ద బ్రాకెట్ బోల్ట్స్ ఫౌండేషన్. అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే ఏంటి, సో ఇది ఎల్ షేప్ బ్రాకెట్, ఈ బోల్ట్స్, తర్వాత ఈ కనెక్షన్, ఇవన్నీ మనకి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కిందకు వస్తుంది. ఇంటర్నల్ ఫోర్సెస్, ఇంటర్నల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, డిఫార్మేషన్, స్ట్రెయిన్ ప్యాటర్న్, పర్మనెంట్ స్ట్రెయిన్ డిపెండ్స్ ఆన్ ద మెటీరియల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద బ్రాకెట్స్, బోల్ట్స్ అండ్ ఎక్సెట్రా. సో ఎక్స్టర్నల్ ఎఫెక్ట్ అంటే మనం ఫిజికల్గా ఏదైతే చూస్తున్నామో ఆ బ్రాకెట్ కానివ్వండి, బోల్ట్ కానివ్వండి, తర్వాత దానికి సంబంధించిన brackets, bolts, screws కానివ్వండి. That is called external effect.
ఇంటర్నల్ ఎఫెక్ట్ అంటే ఆ ఫిజికల్ ఫామ్స్లో ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన డిఫార్మేషన్ అవుతుందా, స్ట్రెయిన్ అవుతుందా, పర్మనెంట్ స్ట్రెయిన్ అవుతుందా, అండ్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ దానికి బేస్ చేసుకొని ఇంటర్నల్ ఎఫెక్ట్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది. నౌ ఇఫ్ యు సీ ద ఫోర్స్ సిస్టమ్స్, కంకరెంట్ ఫోర్స్ సిస్టమ్. సో ఇదేంటిది, ద ఫోర్సెస్ ఆర్ సెడ్ టు బి కంకరెంట్ ఎప్పుడు అట్ ఎ పాయింట్ ఇఫ్ దేర్ లైన్స్ ఆఫ్ యాక్షన్ ఇంటర్సెక్ట్ అట్ ఎ పాయింట్. అంటే దాని లైన్స్ ఒక యాక్షన్స్ ఒక చోట ఇంటర్సెక్ట్ అయితే దాన్ని మనం ఏమంటున్నాము, కంకరెంట్ ఫోర్సెస్ అంటున్నాం. నౌ సీ హియర్ ఫోర్సెస్ యాక్టింగ్ అట్ ద సేమ్ పాయింట్. ఇది చూడండి, దీంట్లో ఏ దగ్గర నుంచి ఒక డైరెక్షన్ ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్, ఒక డైరెక్షన్ F1కి వెళ్ళింది, ఒక డైరెక్షన్ F2కి వెళ్ళింది, రైట్. ఈ రెండింటికి రిజల్టెంట్ ఏంటి, దీని నుంచి వచ్చిన యారో మార్క్ ఇక్కడ క్లబ్ అవుతుంది, దీని నుంచి వచ్చిన యారో మార్క్ ఇక్కడ క్లబ్ అవుతుంది. సో ఎక్కడైతే మిక్స్ అయిందో దాన్ని ఏమంటున్నాము, రిజల్టెంట్ ఫోర్స్ R అంటున్నాం. సో దీన్ని ఏమంటున్నాం, ద ఫోర్స్ యాక్టింగ్ అట్ ఎ సేమ్ పాయింట్. ఇక్కడ చూడండి, ద ఫోర్స్ యాక్టింగ్ అట్ డిఫరెంట్ పాయింట్. సో ఇక్కడ చూడండి, ఏ దగ్గర నుంచి Fకి వెళ్ళింది, F1కి వెళ్ళింది, F2కి వెళ్ళింది. తర్వాత రిజల్ట్ సేమ్ ఈ ఫిగర్ వచ్చింది, దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటే F1 F2. సో ద ఫోర్సెస్ యాక్టింగ్ అట్ డిఫరెంట్ పాయింట్స్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి సేమ్ పాయింట్కి వెళ్ళింది, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడి నుంచి మళ్ళీ ఇండివిజువల్గా తీసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ పాయింట్కి వెళ్ళింది. సో మళ్ళీ ఇట్లా ఫామ్ అవుతుంది, రైట్. దీస్ ఆర్ ద ఫోర్సెస్ యాక్టింగ్ అట్ ద డిఫరెంట్ పాయింట్. నౌ అప్లై ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ, దట్ ఈస్ ట్రయాంగిల్ లా. సో అప్పుడు దీనికి ఏమవుతుంది, సో ఏ దగ్గర నుంచి F1 F2, రైట్. సో total R is equal to F1 plus F2. So resultant force is equal to F1 plus F2. So that is a resultant force of triangle law. Next, components and projections of the force. Now if you see here, components of the force is not necessarily equal to the projections of the force. Now if you see the example for this figure, so F1 F2, resultant force is R. Therefore R is equal to F1 plus F2. Here F1 and F2 are the components of the R. So R and ఏంటి, resultant force. ఈ resultant force కి F1 F2 లో ఏమవుతుంది, these are the force 1 and force 2. Next, FA FB are perpendicular to the projections on the axis A and B respectively. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినప్పుడు ఏ దగ్గర నుంచి FA FB, ఓకేనా. సో R is not is equal to FAFB unless A and B are perpendicular to each other. A and B ఎప్పుడైతే perpendicular to each other అవ్వనప్పుడు R is also not equal to FA plus FB. ఎప్పుడు ఇది ఈక్వల్ అవుతుంది, ఎప్పుడైతే FA plus FB పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు ఇది ఫార్మేషన్ అప్లికబుల్ అవుతుంది, రైట్. సో ఫ్రమ్ దిస్ ఫిగర్, ఓకేనా. నౌ నెక్స్ట్ చూడండి, ఇవి మనము ఒక రియల్ టైమ్ ఆబ్జెక్ట్స్లో అప్లై చేయగలిగితే ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటుంది, కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫోర్స్. ఇక్కడ చూడండి, ఒక బేస్ తీసుకున్నాడు, ఈ బేస్కి ఒక జాయింట్ ఇచ్చాడు, రైట్. ఒక హ్యాండ్ ఆర్ ఒక జాయింట్ ఇచ్చాడు. సో ఇక్కడి నుంచి చూసుకుంటే మనం ఫోర్స్ వెనక్కి లాగుతున్నాం అనుకోండి, ఫోర్స్ మనం ఇలా లాగుతున్నాం. సో ఇలా లాగినప్పుడు ఈ లైన్కి పర్పెండిక్యులర్కి ఫోర్స్ అనేది ఇట్లా వెళ్ళింది. సో అప్పుడు దిస్ ఈస్ వన్ మేకింగ్ అన్ యాంగిల్, దిస్ ఈస్ ఆల్సో మేకింగ్ అన్ యాంగిల్. సో అప్పుడు ఈ ఎక్స్ డైరెక్షన్లో ఏమవుతుంది, ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సైన్ బీటా, ఓకేనా. ఎఫ్వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ కాస్ బీటా. సో ఇక్కడ వచ్చేసి ఎఫ్ సైన్ బీటా, కాస్లో వై యాక్సిస్లో కాస్ బీటా, ఓకేనా. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి బేస్ వచ్చే స్లాంట్లో ఉంది ఎక్స్ డైరెక్షను, ఇది వై డైరెక్షన్లో ఉంది. సో ఫోర్స్ మనకి ఇలా అప్లై చేసామనుకోండి, ఫోర్స్ ఇలా అప్లై చేసినప్పుడు ఎక్స్ యాక్సిస్ నుంచి ఇది వచ్చి దిస్ ఈస్ వై యాక్సిస్, దిస్ ఈస్ ఎక్స్ యాక్సిస్. సో అప్పుడు ఎంత తీసుకుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్ ఈస్ మేకింగ్ అబ్స్ట్యూస్, అంటే మోర్ దెన్ 90 తీసుకుంది. మోర్ దెన్ 90 తీసుకున్నప్పుడు అప్పుడు ఎక్స్ యాక్సిస్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సైన్ 90 మైనస్ బీటా, ఎఫ్ ఆఫ్ సైన్ పై మైనస్ బీటా, 180 మైనస్ బీటా అంటే ఏంటి, ఈ టోటల్ 180 మైనస్ బీటా వచ్చినప్పుడు ఇది మనకు వస్తుంది, గాట్ ఇట్. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ వైలో తీసుకున్నప్పుడు ఎఫ్ ఆఫ్ కాస్
పై మైనస్ బీటా, కాస్ పై మైనస్ బీటా. సో లైక్ దిస్ ఎప్పుడైతే ఇది అక్యూట్లో ఉన్నప్పుడు, ఇది అబ్స్ట్యూస్లో ఉన్నప్పుడు. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్, ఇక్కడ నుంచి చూడండి ఎక్స్ యాక్సిస్ రివర్స్ వచ్చింది దీనికి, జస్ట్ ఇక్కడ వై ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. నా ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు వై యాక్సిస్కి సేమ్ అదే అప్లై చేసినప్పుడు ఇక్కడ చూడండి, సో పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి ఇక్కడ పర్పెండిక్యులర్గా లేదు. సో ఇక్కడ పర్పెండిక్యులర్ మనకు ఓన్లీ ఇది ఒక్కటే తీసుకుంటున్నాం. ఈసారి ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ కాస్ బీటా, ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ సైన్ బీటా. ఎప్పుడు మనం ఇది చెక్ చేసుకుంటున్నప్పుడు, ఇది చెక్ చేస్తున్నప్పుడు మనకి 180 మైనస్ బీటా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఈ హ్యాండ్ అనేది కొంచెం మనకి బెండ్ అయింది. నా ఇఫ్ యు సీ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, ఓకే. సో మనకి ఇట్లా వచ్చి ఇలా బెండ్ అయినప్పుడు మనము ఇది చూస్తున్నాము. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ కాస్ బీటా మైనస్ పై. సో ఈ బీటా ఆల్టర్నేట్ ట్రయాంగిల్స్ చూసుకుంటే ఇది పై, బీటా మైనస్ పై. ఎఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ సైన్ ఇది కాబట్టి ఎఫ్ సైన్ బీటా మైనస్ ఆల్ఫా. సో జస్ట్ మనకి ఇంటర్చేంజ్ అవుతుంది, రైట్. సో ఇవన్నీ ఏంటి, జస్ట్ అన్ ఎగ్జాంపుల్స్ ఫర్ మేకింగ్ సమ్ అజంప్షన్స్ అండ్ ఆల్సో ఫర్ డూయింగ్ సమ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ సో వెక్టార్ క్వాంటిటీ తీసుకున్నప్పుడు, ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, వెక్టార్ క్వాంటిటీ హియర్. సో ఒక బేస్కి ఒక యాంగిల్ వెక్టార్ క్వాంటిటీ తీసుకున్నప్పుడు v ఈజ్ ఈక్వల్ టు v ఆఫ్ కాస్ టీటా ఐ ప్లస్ సైన్ టీటా జే. అంటే కాస్ టీటా v ఆఫ్ కాస్ టీటా ఐ ప్లస్ v ఆఫ్ సైన్ టీటా జే. సో ఇప్పుడు మనం దీని ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే 4, 3 అని తీసుకున్నప్పుడు, సో దీన్ని ఎట్లా చేస్తున్నాము, 4i కాస్ కాబట్టి కింద తీసుకుంటున్నాము, సైన్ బై హైపోటెన్యూస్. సో 4i ప్లస్ 3j డివైడెడ్ బై రూట్ ఆఫ్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. సో దట్ ఈస్ అ సింపుల్ ఎగ్జాంపుల్. అదే మనకి ఒక పాయింట్లో తీసుకున్నప్పుడు చేస్తున్నాం v ఈజ్ ఈక్వల్ టు v ఆఫ్, ఇది x1 y1 అనుకుందాం, x1 y1 x2 y2. సో x2 మైనస్ x1 అంటే 9 మైనస్ 2i మైనస్ 6 మైనస్ 3i రూట్ ఆఫ్ 9 మైనస్ 2 హోల్ స్క్వేర్ 6 మైనస్ 2 హోల్ స్క్వేర్ రూట్. సో ఎప్పుడైతే మనకి పాయింట్ సిస్టంలో ఉన్నప్పుడు ఈ రకంగా మనం అప్లై చేసుకోవాలి, ఎప్పుడైతే మనకి ట్రిగ్నోమెట్రీ ఫామ్లో ఉన్నప్పుడు ఈ మెథడ్లో మనము అప్లై చేయాలి. Now based on this we'll see some of the problems. Now see the first problem here, components of force law. Determine the x and y scalar components of f1, f2, f3 acting on a point A of a bracket. So ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఈ x యాక్సిస్ ఈ y యాక్సిస్లో ఒక బీమ్ ఒక గోడ అనుకుంటే, రైట్, ఈ దీనికి ఒక హింజ్ ఉంది, బ్లూ కలర్ హింజ్, రైట్. ఈ బ్లూ కలర్ హింజ్లో 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఏంటి, ఏ దగ్గర నుంచి f1 ఫోర్స్ ఒకటి, ఏ దగ్గర నుంచి f2 ఫోర్స్ ఒకటి, ఏ దగ్గర నుంచి f3 ఫోర్స్ ఒకటి. నౌ ఇక్కడ ఏం చెప్తున్నాడు, డిటర్మైన్ ద ఎక్స్ అండ్ వై స్కేలర్ కాంపోనెంట్స్, ఎక్స్ వై స్కేలర్ కాంపోనెంట్స్ కనుక్కోమన్నాడు. నౌ బేస్డ్ ఆన్ దట్ నౌ ఇఫ్ యు సీ, సో దాన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ సో దీన్ని మీరు ఎట్లా చేసుకున్నారు చూడండి. నౌ ద సేమ్ ఫిగర్ 3, 4 ఇక్కడ వైకి 3 ఉంది, ఎక్స్కి 4 ఉంది. సో ఇది వచ్చేసి ఏ దగ్గర 35 ఉంది, 0.1. సో దిస్ ఈస్ 0.2, ఈ డిస్టెన్స్ 0.2 సెంటర్ నుంచి, ఇక్కడ నుంచి ఇక్కడికి 0.3, f1 ఫోర్స్ 600, f2 ఫోర్స్, ఇవన్నీ మీరు గివెన్ డేటా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్మాల్ క్వశ్చన్స్ రావచ్చు, బిగ్స్ క్వశ్చన్స్ రావచ్చు, కానీ మనకి ఎంత ఫాస్ట్గా చేయాలి అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్, రైట్. నౌ సీ హియర్, సో ఈ డేటాను తీసుకొని ఇక్కడ దీన్ని సాల్వ్ చేసా చూడండి. సో టేక్ f1 తీసుకుందాం. f1కి వచ్చినప్పుడు ఏ దగ్గర నుంచి అటు ఉంది, సో ఏ దగ్గర నుంచి 35. సో f1x f1y, f1x ఎంత ఇక్కడ, f1x ఈజ్ ఈక్వల్ టు 0.4లోంచి 0.2 తీసేసేయండి. సో ఈ ఫార్మేషన్ చూడండి, రైట్. f1 ఈజ్ ఈక్వల్ టు 35 degrees, f1 600. నెక్స్ట్ f2 తీసుకోండి. f2 వచ్చేసరికి రివర్స్లో ఉంది, రివర్స్ పైకి వెళ్ళింది, ఏ దగ్గర నుంచి f2 పైకి, f1 f2x కిందకి.
సో దీనికి ట్రిగ్నోమెట్రీ ఫార్ములా 3 4 ఉంది, రైట్. నెక్స్ట్ F3 చూడండి, F3 కిందకి చూడండి. F3 ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర నుంచి మీకు ఒక యాంగిల్లో వచ్చాడు, రైట్. సో దీనికి F3y F3x. సో ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 800 న్యూటన్. ఈ కిందకి ఎంత ఇచ్చాడు? 0.3 + 1 0.4, ఇది వచ్చేసి 0.4 - 2 0.2. సో ఇప్పుడు దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. ఏది మనకి స్కేలార్ కాంపోనెంట్స్లో. నౌ టేక్ F1 తీసుకోండి. F1 ఈజ్ ఈక్వల్ టు 600 cos 35, 600 cos 35. సో 600 cos 35 ఈజ్ ఈక్వల్ టు మీరు క్యాలిక్యులేట్ చేస్తే 491 న్యూటన్స్ వస్తుంది. నెక్స్ట్ F1y ఈజ్ ఈక్వల్ టు 600 sin 35. యూ గాట్ ద వాల్యూ. నెక్స్ట్ F2 తీసుకోండి. F2 మైనస్ అంటే ఇట్లా సైడ్ ఉంది కాబట్టి మైనస్. F2x ఈజ్ ఈక్వల్ టు 500 4/5 మైనస్ 500 4/5. F2y ఈజ్ ఈక్వల్ టు పైకి వెళ్తుంది కాబట్టి ప్లస్లో ఉంటుంది కాబట్టి 500 3/5. 4/3 3/4/3 3/4 4/3 3/4. So minus 400 plus 300. Now so the alpha is equal to, akkada alpha is equal to, for that tan theta, tan inverse by sin by cos. So sin by cos enta 0.2 divided by 0.4. So that is 26.6 degree. Now next F3x తీసుకోండి. F3x is equal to 800. F3x is equal to 800 sin 26.6. ఏది ఈ బ్యాలెన్స్. ఇది ఎట్లా వచ్చింది? బేస్డ్ ఆన్ ద ఆల్ఫా tan ఇన్వర్స్ sin by cos. tan ఇన్వర్స్ sin 0.2 cos 0.4. దీన్ని బేస్ చేసుకొని మనకి ఆల్ఫా వచ్చింది. ఈ ఆల్ఫాని మనము ఇక్కడ వేసుకున్నాం. Therefore F3x is equal to F3 sin alpha. Alpha is equal to value వచ్చింది. We got the value. F3y is equal to F3y ఏది మనకి ఇట్ సైడ్ వచ్చింది కాబట్టి F3y. సో మైనస్ తీసుకుంటున్నాము. -800 cos 26.6. దట్ ఈస్ ద వాల్యూ. సో ఫస్ట్ మనం బేసిక్ వాల్యూస్ తీసుకున్నాం. నౌ సీ హియర్. సో దీన్ని మనం ఎట్లా రీసాల్వ్ చేయాలి? కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్స్ సేమ్ F1. సో 35 అంటే ఈ ఫిగర్ని మీరు అబ్జర్వ్ చేసుకొని నౌ సీ ద ఆల్టర్నేట్ సొల్యూషన్. ఏది ఇందాక మనం ఆ మెథడ్లో చేసినట్టు F1 ఈజ్ ఈక్వల్ టు cos 35 ప్లస్ sin 35j. ఇది ఈ కాన్సెప్ట్ cos 35 ప్లస్ sin 35j రూట్ ఆఫ్ cos 35 స్క్వేర్ ప్లస్ sin 35 స్క్వేర్. ఇదంతా మనం సాల్వ్ చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చింది. ఓకేనా? నౌ F1x 491 ఉంది కదా, F1y 344 ఉంది. నౌ నెక్స్ట్ F2 తీసుకుందాం. F2 ఈజ్ ఈక్వల్ టు F2 N2, దట్ ఈస్ F2 మైనస్ F2కి ఏముంది? మనకి ఈ మెథడ్లో వెళ్తున్నాం. ఈ మెథడ్లో ఎందుకు? మనకు ఆల్రెడీ ఇక్కడ కాంపోనెంట్స్ ఇచ్చారు కాబట్టి, రైట్. సో -4i + 3j రూట్ ఆఫ్ -4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. సో ఇదంతా సాల్వ్ చేస్తే మనకి 400i + 300j వచ్చింది. F2x వచ్చింది. F2y ఆల్రెడీ మనం ఇక్కడ సాల్వ్ చేసాం. నెక్స్ట్ థర్డ్ వన్. నెక్స్ట్ AB. ఏ దగ్గర నుంచి B. AB ఈజ్ ఈక్వల్ టు AB .2ij minus 0.4j magnitude. So AB naught is equal to root of 0.2 square plus minus 0.4 square. So that is equal to F3 is equal to AB by AB. So this by this. So ఎంత వచ్చింది? -2i minus 4j minus 0.4j divided by ఈ ఈక్వేషన్ ఇక్కడ వేయండి. దీన్ని సాల్వ్ చేయండి. యూ విల్ గెట్ this one. Already F3x is equal to 358 to 716. So these are the scalar components. These are the scalar components of F2, F1 and F3. So like this you have to solve the problem by taking this into concept.
సో మనకి ఇలా ఇచ్చినప్పుడు ఇది తీసుకోండి, ఇలా ఇచ్చినప్పుడు ఇది తీసుకోండి, పాయింట్స్ ఇచ్చినప్పుడు ఇలా తీసుకోండి. ఇక్కడ పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి ఈ విధంగా కూడా మనకి ఇక్కడ వెళ్ళాడు. నెక్స్ట్ ద సేమ్ ఎగ్జాంపుల్ సెకండ్ వన్, ఇఫ్ యూ టేక్ ద టూ ఫోర్సెస్ యాక్టింగ్ అట్ ద బోల్ట్ ఏ డిటర్మైన్ ద రిజల్టెంట్. సో ఇక్కడ ఏంటి, సీ ద ఎగ్జాంపుల్ హియర్. సో మన బోల్ట్ ఏ దగ్గర టూ ఫోర్సెస్ ఉన్నాయి, క్యూ ఫోర్సు, పీ ఫోర్సు. పీ ఫోర్స్ 40 న్యూటన్, క్యూ ఫోర్స్ 60 న్యూటన్. సో పీ ఫోర్స్ దగ్గర 20 ఉంది, క్యూ దగ్గర 25 ఉంది. నౌ హౌ టు సాల్వ్ దిస్ వన్? సో కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్స్ సొల్యూషన్ తీసుకుంటే, సో వీ హ్యావ్ టు మేక్ ఏ క్లోజ్డ్ ఫార్మేషన్. సో పీ దగ్గర నుంచి రిజల్టెంట్ ఫోర్స్ ఈ రెండిటికి ఎట్లా వస్తుంది, ఇక్కడి నుంచి వెళ్తుంది. సో ఇక్కడి నుంచి వెళ్ళి రిజల్టెంట్ ఫోర్స్ దీనికి జాయిన్ చేస్తే దట్ ఈస్ రిజల్టెంట్ ఫోర్స్ ఆర్. నౌ ఈ ఆల్ఫా మనము కనుక్కోవాలి. ఆల్రెడీ పీకి తెలుసు, పీ నుంచి క్యూకి 20-25 తెలుసు. నౌ గ్రాఫికల్ సొల్యూషన్, సో పీ అండ్ క్యూ, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 98, దట్ ఈస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 35 డిగ్రీ. సో 20-25, ఈ 20-25లో 25లో హాఫ్ 12.5, సో 20 ప్లస్ 33.5, దట్ ఈస్ 35 డిగ్రీ. నెక్స్ట్ ఓన్లీ మనం పైన పీ తీసుకుంటే, సో దగ్గర పీ దగ్గర నుంచి, సో వీఆర్ మేకింగ్ ఏ క్యూ యాక్సిస్, అంటే దీన్ని మనకి ప్యారలల్ చేసుకున్నప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 98 న్యూటన్, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 35. సో దీన్ని మనం స్ప్లిట్ చేసి బై డూయింగ్ ఎ ట్రిగ్నామెట్రిక్ సొల్యూషన్ అప్లై ద ట్రయాంగులర్ రూల్ ఫర్ ద లా ఆఫ్ కొసైన్స్. ఆర్ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వైర్ ప్లస్ క్యూ స్క్వైర్ మైనస్ 2ab. సో పీ స్క్వైర్ ప్లస్ క్యూ స్క్వైర్ మైనస్ 2ab అంటే pq cos b. సో పీ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు 40 న్యూటన్ స్క్వేర్, క్యూ ఈజ్ ఈక్వల్ టు 60 న్యూటన్ స్క్వేర్ మైనస్ 2, 40 into 60 cos 155. సో cos 155 ఎలా వచ్చింది మీకు? సో మనకి ఇక్కడ ఆల్ఫా 35, ఇది 25. సో బ్యాలెన్స్ ఎంత ఉంది 180లో? సో దట్ ఈస్ 155. ఓకేనా? సో 155 ప్లస్ 35 180 degrees. సో దట్స్ వై 155, 65, 75, రైట్? సో దట్ ఈస్ 155 డిగ్రీ. సో 155 degrees మనం ఇక్కడ cos 55లో పెట్టుకున్నాం. ఆఫ్టర్ సాల్వింగ్ దిస్ వన్ వీఆర్ గెటింగ్ ఆ రిజల్టెంట్ ఫోర్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఈ స్క్వేర్ రూట్ తీసుకెళ్ళండి, యూ విల్ గెట్ ద ఆర్ వాల్యూ. నౌ ఫ్రమ్ ద లా ఆఫ్ సైన్స్, కొసైన్స్ ఇది, సైన్స్ వచ్చేసరికి sin a by q ఈజ్ ఈక్వల్ టు sin b by r. సో sin a ఈజ్ ఈక్వల్ టు sin b q by r. sin b వచ్చేసి మనకి 155, b వచ్చేసి మనకి 155 తెలుసు. సో q ఈజ్ ఈక్వల్ టు ఎంత, 60 న్యూటన్స్ డివైడెడ్ బై r ఈజ్ ఈక్వల్ టు 97.73 న్యూటన్. సో ఇది మీరు సింప్లిఫై చేశారనుకోండి, యు ఆర్ గెటింగ్ ద ఆల్ఫా వాల్యూ 35.04. సో resultant force R is equal to P plus Q as per the figure. So P is equal to, మన ఇక్కడ P is equal to cosines law తీసుకుంటే P is equal to 40 of cos 20i plus sin 20j. సో దాన్ని మనము సింప్లిఫై చేస్తే విల్ గెట్ దిస్ వన్. Q is equal to 60 of cos 45 plus sin 45. సో వాల్యూ ఇది వచ్చింది. Therefore R is equal to P plus Q. సో ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ, దీన్ని యాడ్ చేయండి, దీన్ని యాడ్ చేయండి, యూ విల్ గెట్ దిస్ వన్. దేర్ ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 97. ఇది వచ్చింది కదా ఆర్ వాల్యూ 97.2, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో విల్ గెట్ ద ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 35.03. సో లైక్ దిస్ యూ ఆర్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ వెన్ ఎవర్ యూ ఆర్ గెటింగ్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వెక్టార్ ప్రోడక్ట్స్. ఇందాక మనం స్కేలార్ కనుక్కున్నాము, ఇప్పుడు మనం వెక్టార్ ప్రోడక్ట్స్ చూద్దాం. టేకింగ్ ఏ లైన్ A, B in between angle theta. Therefore, the dot product is equal to AB is equal to AB cos theta. Okay na? Okay, dot product A comma B is equal to AB cos theta. So, ekkada apply chestam ivi? Determine the angle between the two vectors. Two vectors ఇచ్చినప్పుడు దాని యాంగిల్ కనుక్కోవడానికి ఈ వెక్టార్ ప్రొడక్ట్స్ అనేది మనము యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్, to determine the projection of vector in a specified direction. So to determine the projection of vector in a specified, ఏ దారికి అయితే మనం చూపిస్తున్నామో ఆ దారికి మనము స్పెసిఫైడ్ డైరెక్షన్లో. నెక్స్ట్ హియర్ మనకి ప్రాపర్టీస్ చూడండి. ఏ డాట్ బి
A dot B is equal to B dot A. ఇది ఏ ప్రాపర్టీ? ఇది కమ్యూటేటివ్ ప్రాపర్టీ. AB is equal to BA is a commutative property. Next, A of B plus C is equal to AB plus AC. చూడండి, A of B plus C is equal to A into B plus A into C. దీన్ని ఏమంటారు? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సో ఇక్కడ సేమ్ అట్లా తీసుకున్నప్పుడు AI into B is equal to AXI AYJ plus AYAZK, BXI BYJ BZK, that is equal to AXBX plus AYBA plus AZBZ. So like this we can go for the conclusion. Okay na? So దీన్ని బేస్ చేసుకొని విల్ సీ సమ్ ప్రాబ్లమ్స్. సో వెక్టర్ ప్రొడక్ట్స్లో కాస్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు AB ఈజ్ ఈక్వల్ టు C, దట్ ఈజ్ ఈక్వల్ టు AB sin theta. AB ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ A. సో ఈ ప్రాపర్టీ ప్రకారంగా, సో టేకింగ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, సో దీన్ని మనము ఒక యాక్సిస్ A అనుకుంటే దీన్ని మనం B అనుకుంటే, సో దీన్ని ఇట్లా తిప్పుతున్నాం రొటేటింగ్ బేస్డ్ ఆన్ దిస్. సో B రొటేషన్, A వచ్చేసి X యాక్సిస్, C వచ్చేసి Y యాక్సిస్. దేర్ ఫోర్ C ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ A ఇంటూ B. సో అదే మనకి, సో ఇట్లా ఇచ్చారనుకున్నాం. సో లైక్ దిస్. సో ఇఫ్ యు ఆర్ కీపింగ్ లైక్ దిస్, సో నెగిటివ్ డైరెక్షన్ కింద ఉంది కాబట్టి మైనస్ C ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ A, దట్ ఈస్ అదర్ ప్రాపర్టీ. సో ఇక్కడ చూడండి, A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు AXI AYJ AZK ఇంటూ BXI BYJ BZK. దీన్ని మనం మ్యాట్రిక్స్ ఫామ్లో చేసుకుంటే IJK AX AY AZ BY BX BY GZ, సో ఇంటూ AY BZ. సో ఇది తీసుకొని AY BZ BY AZ. సో ఈ ప్రాసెస్ చేశారంటే యూ విల్ గెట్ దిస్ ఈక్వేషన్. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ క్రాస్ ప్రోడక్ట్, దట్ ఈస్ ద వే ఆఫ్ డాట్ ప్రోడక్ట్. నౌ కార్టేషియన్ వెక్టర్లో 3 quantities I, J, K. So these are in a symmetric fashion. So ఇక్కడ చూడండి, based on this right hand thumb principle, I X axis లో ఉంది, J Y axis లో ఉంది, K product of I into J as per this one. So I into J is equal to K, J into K is equal to I, K into I is equal to J. I into K is equal to minus J, J into I is equal to minus K, K into J is equal to minus I. I into I 0, J into J 0, K into K 0. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో చూడండి, ఇక్కడ మైనస్ 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 వచ్చింది. ఎప్పుడు నెగిటివ్లో ఉన్నప్పుడు, అంటే కిందకు ఉన్నప్పుడు వీఆర్ గెట్టింగ్ నెగిటివ్ సైన్స్, పైకి ఉన్నప్పుడు వీఆర్ గెట్టింగ్ పాజిటివ్ సైన్స్, న్యూట్రల్గా ఉన్నప్పుడు వీఆర్ గెట్టింగ్ ద వాల్యూ 0. Now see here the momentum of force, that is torque. Momentum of axis OO is momentum of force is equal to force into distance. సో ఇక్కడ ఒక వ్రెంచ్ తీసుకొని ఒక ఆబ్జెక్ట్ని రొటేట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మూమెంటము ఈ యాక్సిస్లో ఉంటుంది. ఇది ఇక్కడ ఏం జరుగుతుంది, ఫోర్స్ ఈస్ మూవింగ్ లైక్ దిస్ విత్ ద డిస్టెన్స్ D. సో దేర్ ఫోర్ momentum of force is equal to force into distance. అంటే ఈ ఫోర్స్ ఇట్లా అవుతున్నాడు, దీని డిస్టెన్స్ ఇది మెయింటైన్ చేస్తున్నాడు. సో M is equal to FD. సో M is equal to magnitude of M naught measures tendency of force to cause the rotation of the body about the axis M dot. ఓకేనా? నెక్స్ట్ అదే, if you take a right hand room principle, momentum about axis OO is equal to M dot is equal to FR sin alpha. R ఎందుకు వచ్చింది ఇక్కడ, it is rotating. So that's why momentum of force is equal to R into F. So R into F sin alpha is equal to F. So that is a one case, this is a other case. Now if you see the momentum of force by the principle of transmissibility, so ఇక్కడ చూడండి, ఒక పాయింట్ O దగ్గర నుంచి 3 రియాక్షన్స్ వెళ్ళింది, R1 R2 R3. సో ఈ యాక్సిస్లో R1 R2, లైన్ ఆఫ్ యాక్షన్ ఈస్ R3. Now the momentum is equal to R1 into F is equal to R2 into F is equal to R3 into F. That is a line of action. Next, principle of moments law, if you take from the point దగ్గర నుంచి F1 F2 వెళ్ళింది, this is the resultant force F. Therefore M naught is equal to R into F. So that is equal to R into F అంటే ఏంటి, F1 plus F2, F1 plus F2, that is equal to
ఆర్ ఇంటూ F1 ప్లస్ ఆర్ ఇంటూ F2. ఈ విధంగా మనకి డిఫరెంట్ మూమెంట్స్ ఆఫ్ ఫోర్స్, డిఫరెంట్ మూమెంట్స్ ఆఫ్ టార్క్ అండ్ ఫోర్స్ వీ కెన్ అబ్జర్వ్ బై యూజింగ్ స్కేలార్ అండ్ వెక్టార్ క్వాంటిటీస్. దీన్ని బేస్ చేసుకొని సమ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో మనము డిస్కస్ చేసుకున్నాం. సో రైట్, సో ఇలాంటి వీడియోస్ చూడాలంటే మీరు జయదేవ్ అకాడమీ యాప్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.